హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. నైటే నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ మనకి ఎలాంటి క్లీనింగ్ పనులు అయితే ఉండదు, డైరెక్ట్ వంట చేసుకోవడమే. సో మార్నింగ్ నేను లేసాక బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. అండ్ కిచెన్లో రాగానే నేనైతే ఫస్ట్ బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకుంటాను ఒక 10 నిమిషాల పాటు. నేనైతే డైలీ అన్నం అయితే ఇలానే వండుతానండి, రైస్ కుక్కర్లో ఏమీ వండను. అండ్ రైస్ కుక్కర్ కూడా లేదు మాకు. అండ్ రైస్ కుక్కర్ వాడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు కదా. సో దానికనేసి నేను రైస్ కుక్కర్ని అయితే అస్సలు కొనలేదు. అండ్ నేనైతే రైస్ ఇలానే వండుతాను. చూసారు కదా, మంచిగా బియ్యం కడిగేసుకొని కాసేపు నానబెట్టాక మంచి నీళ్ళని యాడ్ చేసేసుకొని రైస్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా రైస్లో కాస్త ఉప్పుని వేస్తామండి మేము. కొందరు ఉప్పు వేసుకోకుండానే అన్నం వండుకుంటారు కదా, మేము అలా ఏం కాదు, మేము ఉప్పు వేసుకుంటాము. అండ్ నేను ఆ అన్నం ఉడికే వరకు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ చేద్దాము అనేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ తీసుకుంటానండి. బెండకాయ ఫ్రైలోకి ఆనియన్స్ ఎక్కువ వేసేసుకుంటే బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో దానికోసం అనేసి నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువనే కట్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకొని కాస్త చిట్టపటలాడిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ని అయితే వేసేసుకున్నాను. కరివేపాకు అయితే టైంకి అయిపోయాయి. సో ఇక అది ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనేసి ఇక కరివేపాకు అయితే లేకుండే. అండ్ రైస్ కూడా మంచిగా ఉడికింది, చూసారు కదా. సో ఇక ఇలాగే అన్ని పనులు చకచక అయిపోతూ ఉంటాయండి. మనం నెగ్లెక్ట్ చేస్తుంటే నెగ్లెక్టే అయిపోతుంది. అదే నైటే అంతా పని చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకి ఇలాంటి పనులు అయితే ఉండవు కదా. సో నేను బెండకాయలను నీట్గా కడిగి తుడిచి కట్ చేసుకుంటాను. సో జిగుడు అనేది ఉండదు కాబట్టి ఇలా అయితే నీట్గా కడిగిన తర్వాత తుడిచేసుకుంటాను. సో నీట్గా అయితే ఉంటుంది. అండ్ మన కర్రీ కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇలా బాగా రోస్ట్ చేసేసుకుంటాను. అండ్ అన్నం కూడా అయిపోవడానికి వచ్చేసింది. అన్నాన్ని కూడా వంపేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోనే బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను. అండ్ బెండకాయలను వేసేసుకున్న తర్వాత నేను సాల్ట్ని యాడ్ చేస్తాను. ఏ వెజిటేబుల్ కర్రీ అయినా ఫస్ట్ వెజిటేబుల్ కాస్త ఉడికాక దాంట్లోకి సాల్ట్ వేసేసుకోవాలి. సో ఇంకా మనం సాల్ట్ వేయంగానే కలపొద్దండి, కలిపామనుకోండి అంత తొందరగా ఉడకదు. సో సాల్ట్ వేసి అలా మూత పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసము పునుగులు చేద్దాము అనేసి అనుకున్నాను. పిల్లలు ఎట్లుంటారు, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా. సో మా హనీ ఉండేసి బ్రేక్ఫాస్ట్లోకి నాకు పునుగులు చేయి మమ్మీ అన్నది. సో నేను పునుగులు బ్యాటర్ అయితే కలిపేసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, దాంట్లోకి ఒక 2 కప్ మైదా పిండి అండ్ సాల్ట్, సోడా ఉప్పు వేసేసుకొని అండ్ దాంట్లోనే కర్డ్ వేసేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా. సో అలా కలిపి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడకడానికి వచ్చింది. ఇది క్వాంటిటీ చాలా తక్కువ అయిపోయింది అనేసి ఒక టమాటోని అయితే యాడ్ చేశాను. మా ముగ్గురికి సరిపోవాలి కదా. సో టమాటోస్ కాస్త మగ్గాక ఒక టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేసేసుకొని బాగా ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించేసుకొని దీంట్లోనే కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలానే మగ్గనించేసుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను పక్కనే చట్నీ కోసం వచ్చేసి పల్లీలను అయితే ఎంచుకుంటున్నాను. ఈ పల్లీలోనే ఒక 2 or 3 పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇది చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. దీంట్లోనే చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను. అండ్ కాస్త సాల్ట్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. అండ్ మా పాప కోసం హాట్ వాటర్ కూడా పెట్టేశాను సైడ్కి. ఎంత అవుతుంది టైము? 7 అవుతుంది. సో నువ్వు 1కి లేపు మమ్మీ చదువుకుంటా అన్నావు కదా. ఇప్పుడు 1 అవుతుందా? 7 అవుతుంది.
ఇప్పుడు నువ్వు పడుకుంటావా చదువుకుంటావా చెప్పు ఆ? చదువుకోవా మరి నువ్వు అన్నావు కదా మమ్మీ 1కి లేపు అని సరే నీ ఇష్టం చదువుకోరాదు గుడ్ నైట్ ఇంకా 30 మినిట్స్లో లేపుతా గుడ్ నైట్ బంగారం చూసారు కదా, వంట కూడా అయిపోయింది కానీ మా డ్రామా క్వీన్ వచ్చేసి ఇంకా లేవలేదు అండ్ ఇంకా ఒక 10 మినిట్స్ పాటు పడుకుంటా అని అన్నది. సో తన కోసం అనేసి లంచ్ బాక్స్ని అయితే కట్టేస్తున్నానండి. పిల్లలు అంతే కదా, లేవండి లేవండి అని అంటే లేవరు, ఇలానే సతాయిస్తూ ఉంటారు. తనకి ఎగ్జామ్ ఉంటే మమ్మీ నాకు నైట్ 1:30కి లేపు, నేను చదువుకుంటాను అని అన్నది. చూసారు కదా, మళ్ళీ పడుకుంది. 7కి లేచి మళ్ళీ నాకు 7:30కి లేపు మమ్మీ అనేసి పడుకుంది. చూసారు కదా, తన బాక్స్ని అయితే రెడీ అయితే చేసేసాను అండ్ బాక్స్ రెడీ అయిపోయాక తను కూడా బ్రష్ చేసేస్తుంది. సో తను లేచి బ్రష్ చేసే వరకు నేనైతే బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో చూసారు కదా ఎంత బాగా క్రంచీగా ఉంటాయో ఈ పునుగులు, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అండ్ నేను తను అడిగినప్పుడల్లా ఇలా అయితే మిన్నీ బోండాస్ లాగా చేసిస్తాను. అండ్ చూసారు కదా, తను కూడా రెడీ అయిపోయింది, తనని కూడా రెడీ చేసేసాను. అండ్ తను రెడీ అయిపోయి వాళ్ళ పప్ప వచ్చేసరికి వాళ్ళిద్దరూ కలిసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే డైలీ తనని పంపించేటప్పుడు బయటికి రావాల్సిందే అండి. తను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తుంది కదా, తన కోసము బయటికి వరకు రావాల్సిందే తను బాయ్ చెప్పడానికి. కానీ అండ్ నేను లోపలికి వచ్చేసరికి ఇంట్లో అంతా మెస్సి ఉండకుండా నేను అప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ నా కోసం కూడా స్నానానికి నీళ్ళు పెట్టేసుకున్నాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక నేను ఫస్ట్ చేసే పని కడపకి నీట్గా పసుపు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసుకుంటాను. సో రీసెంట్గా మేము బేగం బజార్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ నేను ఇవి అయితే తెచ్చుకున్నానండి. పాదాలది అండ్ తామర పువ్వుది, ఇట్లా మనం ముగ్గు వేయంగానే వస్తాయి కదా, సో అవైతే తీసుకొచ్చాను. అవి చాలా బాగున్నాయి, చిన్నవి అండ్ మన కడపకి సెట్ అయ్యేటట్టు అయితే ఉన్నాయి. అండ్ మా ఇంటి ముందు చిన్న ఒక 3 చుక్కల ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అంత స్థలం ఏమి ఉండదు, కొంచెం ఆ ప్లేస్లోనే నేను ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకుంటాను. అండ్ ఈరోజు వచ్చేసి ఇక డైలీ మనం ఎట్లా పూజ చేసేసుకున్నామో ఇక అలానే తొందరగానే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారు కదా, ఈ విధంగా నేను మా ఇంటి ముందు అయితే ముగ్గునైతే వేసేసుకున్నాను. సో ముగ్గు అయిపోగానే ఫస్ట్ ఫొటోస్లను అయితే కడుగుదాము అనేసి చాలా రోజులు అయ్యి ఉండే అండి. సో ఫొటోస్ ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయొచ్చు అనేసి ఫస్ట్ లోపలికి వచ్చేసి ఇక మంచిగా ఫొటోస్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పూజ సామాన్లు ఉంటాయి కదా, వీటిని కూడా నీట్గా పితాంబరం వేసేసి సర్ఫ్ అండ్ లెమన్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను నీట్గా ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటాను. సో సిల్వర్ పిడ్స్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తానండి. అండ్ అదైతేనే బాగుంటుంది. నేను పూజ సామాన్లకు అనేసి సైడ్కి అయితే ఒకటి పెట్టుకుంటాను ఎప్పుడు. చూసారు కదా ఎంత మంచిగా మెరుస్తున్నాయో, అన్నీ నీట్గా కడిగి తూడ్చేసుకుంటాను. సో మనకు కూడా ఈజీగా అయిపోతుంది. ఒక 1 మంత్ వరకు వీటిని కడగకపోయినా పర్వాలేదండి, అంత నీట్గా ఉంటాయి. సో అవన్నీ కడిగేసాక దేవుళ్ళకి బొట్లు అయితే పెట్టేసుకొని ఇక తొందరగా టైం అయితే అయిపోతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా దాటొద్దు కదా. సో ఈ మధ్యలో చలికాలం కాబట్టి నేను కాస్త లేట్గానే లేస్తున్నాను. అంటే నేను నార్మల్గా 5కి లేసేదాన్ని, ఇప్పుడేమో 6కి లేస్తున్నాను. నాకు సైనస్ ప్రాబ్లం. సో మనం పొద్దున్నే లేసామనుకోండి అసలు నోస్ అయితే బ్లాక్ అయిపోతాయి, నాకు అసలు ఊపిరి ఆడదు. అండ్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం అది చాలా ఘోరం ఉంటుంది. నా చెవులోకి వెళ్ళి అయితే అసలు గోకుడు పెడుతూ ఉంటుంది చెవుల్లో, అండ్ ముక్కులోకి వెళ్ళి కారుతూనే ఉంటుంది. సో అలా అనేసి 6 o'clockకి అలా లేస్తున్నాను. అప్పుడు లేచినా కానీ ఫేస్కి మాస్క్ అయితే పెట్టుకొని ఉంటాను. అందరు చూసి షాక్ అవుతారు, ఏంది ఈ అమ్మాయి ఫేస్కి మాస్క్ పెట్టుకుంది అనేసి. ఇంకా అంతే అండి, ఈ చలికాలం పోయే వరకు మనకి బాధలు తప్పవు. అండ్ పూజ అయితే ఫైనల్గా అయిపోయింది. అండ్ ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.